ఇది నీ దేశం, నారాయణుడే నరుడై పుట్టి రాముడిగా కృష్ణుడిగా నడయాడిన నీ భారతదేశం. ఈ ప్రపంచం మొత్తంలో క్రిస్టియానిటీ మతమున్న దేశాలు 130, ఇస్లాం మతమున్న దేశాలు 57, హిందూ మతం పుట్టి పెరిగి బతుకుతున్న ఒకే ఒక్క దేశం భారతదేశం. స్ట్రైట్గా నేను ఒక క్వశ్చన్ ఇస్తాను, స్ట్రైట్గా నీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో రాసేసాను. క్రిస్టియానిటీ మతం ఉన్న ఈ 130 దేశాలు నీ ఉగాది పండుగని సెలబ్రేట్ చేసుకుంటాయా? లేదు కదా. సరే, ఇస్లాం మతం ఉన్న ఈ 57 దేశాలు నీ ఉగాది పండుగని సెలబ్రేట్ చేసుకుంటాయా? లేదు కదా. పోనీ దసరా, పోనీ సంక్రాంతి, పోనీ దీపావళి, ఆ కంట్రీలు నీ ఒక్క పండుగను సెలబ్రేట్ చేసుకోవా? మరి ఎందుకు డీజేలు పెట్టేసుకొని, చొక్కాలు తింటేసుకొని, కేకులు కోసేసి, బీర్ల మీద బీర్లు ఎగేసి, ఇది నీ పండుగ కాదు, నువ్వు డమ్మి అడివి. రామాయణంలో రాముడు చెప్పలేదు, గీతలో కృష్ణుడు చెప్పలేదు. అసలు ఇది ఈ సంస్కృతే కాదు. ఇప్పటికైనా ఆలోచిద్దాం, ఆపేద్దాం. ఇది నీ దేశం,